వెల్కమ్ టు డే 9 ఆఫ్ దేవి నవరాత్రి. మనం ఈరోజు మా సిద్ధిదాత్రి అమ్మవారిని పూజిస్తాము. ముందుగా సిద్ధిదాత్రి అమ్మవారి పేరు యొక్క అర్థం గురించి తెలుసుకుందాం. సిద్ధులంటే ఆధ్యాత్మిక శక్తులు లేదా దైవిక సాధనాలు. దాత్రి అంటే దాత, అనుగ్రహించేవారు, ప్రసాదించేవారు. అన్ని సిద్ధులను, శక్తులను, వరాలను ప్రసాదించే తల్లి. అందుకే అమ్మవారిని సిద్ధిదాత్రి అని పిలుస్తాము. అమ్మవారు అనుగ్రహించే 8 సిద్ధుల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఆనిమ సిద్ధి. చిన్నగా మారగల శక్తి. మన శరీరం, మనస్సు, ఆత్మ సూక్ష్మ రూపంలోకి రావడం. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ సమస్య చిన్నదిగా అనిపించడం, మనం దాన్ని సులభంగా అధిగమించడం. రెండవది మహిమ సిద్ధి, అంటే పెద్దదిగా మారగల శక్తి. మన జ్ఞానం, మన హృదయం, దయ పెద్దదిగా విస్తరించగల శక్తి. మూడవది గరిమ సిద్ధి, ఎంతో బరువుగా మారగల శక్తి. అంటే మన జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా కదలకుండా స్థిరంగా ఉండగల శక్తి. నాలుగవది లగిమ సిద్ధి, ఎంతో తేలికగా మారగల శక్తి. లగిమ సిద్ధి మన హృదయాన్ని భారం లేకుండా తేలికగా చేస్తుంది. కోపం, ద్వేషం, భయం అన్నీ తొలగిపోతాయి. ఐదవది ప్రాప్తి సిద్ధి, అంటే ఏదైనా మనస్సులో కోరుకున్నది పొందగల శక్తి. మా సిద్ధిదాత్రి కృప వల్ల మనకు కావాల్సింది పొందవచ్చు. అది జ్ఞానం కావచ్చు, శాంతి కావచ్చు, ధనం కావచ్చు. ఆరవది ప్రకమ్య సిద్ధి, అంటే ఏ కోరిక పెట్టుకున్నా అది నెరవేర్చుకోగల శక్తి. ఈ సిద్ధి వల్ల మన ఆత్మలో సంకల్ప శక్తి గొప్పగా పెరుగుతుంది. ఏడవది ఇషిత్వ సిద్ధి, సృష్టిపై, ప్రకృతిపై అధికారం రావటం. ఈ సిద్ధి వల్ల మనం మన జీవితాన్ని నియంత్రించగల శక్తి పొందుతాం. మన మనస్సు, ఇంద్రియాలపై జయం సాధిస్తాం. ఎనిమిదవది వశిత్వ సిద్ధి, అంటే ఆకర్షించగల, ప్రభావితం చేయగల శక్తి. ఇది భౌతిక ఆకర్షణ కాదు, దైవిక ఆకర్షణ. మనలోని ప్రేమ, దయ, కరుణ మన మాట, మన ఆచరణ ఇతరులను ప్రభావితం చేస్తుంది. మా సిద్ధిదాత్రి ఒక చేతిలో తామర పువ్వు, మరో చేతిలో శంఖం, చక్రం మరియు గద ధరిస్తారు. ఆమె వాహనం సింహం. మా సిద్ధిదాత్రిని పూజించడం వల్ల జ్ఞానం మరియు మంచి బుద్ధి వస్తుంది. మనం శక్తివంతులు, ధైర్యవంతులు అవుతాము. మనలోని భయం, ఆందోళన తగ్గి మనసు శాంతిగా మారుతుంది. మా సిద్ధిదాత్రి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మనం మరో వీడియోలో సిద్ధిదాత్రి కథ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉపయోగకరమైన విషయం తెలుసుకున్నాము అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.